పిలిచిండు. మీరు నన్ను అడగాలి, మీరు డైరెక్ట్ ఎట్లా పిలుస్తారు? చెప్పురా, ఫోన్ చేసినావు కదా, ఫోన్ చేసినప్పుడు ఎక్కడ ఆగురా, ఒక్క నిమిషం ఆగురా. వంశీ వద్దు సుమన్. అరే మంచోడే, ఏమైంది? మంచోడే, నాకు నచ్చట్లే ఆయన బిహేవియర్. అరే ఆయన ఉండాలి, లేకపోతే నేను ఉండాలి. నేను సింపుల్ గా మాట, నాకు వద్దు ఆయన చెప్తుంటే అర్థం కావట్లేదు నీకు? పిలిచిన నేను వీడియోలో గురించి. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ హల్చల్ ప్రియాంక. ఈరోజు వీడియో వచ్చేసి శృతి పైన ప్రాంక్ వంశొస్తుండు తెలుసా? ఎందుకు వస్తుండు? ముందే వీడియోలు వీడియో చేసి ఎవరిని అడిగి పిలిచారు? ఫ్రెండ్ కాదా వంశీ? ఎవరిని అడిగి పిలిచారు? నేను పిలిచిన, నాకు ఫ్రెండ్ రెస్పాన్సిబిలిటీ. చెప్పవా? చెప్పి అవునా? నేనైతే వీడియో ఆల్రెడీ వస్తుండే, ఇప్పుడు దాకానే ఫోన్ చేసిన 2 నిమిషాల అవసరం కిందే. లేదు. వెళ్ళిండివి వచ్చేసి వంశీ వద్దు. ఆగురా, ఒక్క నిమిషం ఆగురా. వంశీ వద్దు సుమన్. అరే మంచోడే, ఏమైంది? మంచోడే, నాకు నచ్చట్లే ఆయన బిహేవియర్. ఏం చేసిండు? ఏం చేయాలి? నాకు వద్దు. అరే పిలిచిన ఎవరిని అడిగి పిలిచినావా? నీకు అడిగి పిలవాలా చెప్పు ప్రియా? అన్ని అడిగి ఆల్రెడీ లొకేషన్ పంపిండు, వచ్చేస్తుండు కూడా. అలా గేట్ మన దగ్గర ఉన్నట్టున్నాడు. అరే నేను తిని ఫోన్ హలో వంశీ, ఎక్కడున్నావు? ఒక్క నిమిషం ఆగు, వచ్చినాక మాట్లాడి. అసలు ఏమైంది? ఎక్కిరాము ఒకసారి ఇక్కడికి రా, ఈ లేని పక్క గల్లికి రా. జల్దిరా. ఎవరిని అడిగి పిలుస్తున్నా మీరు? ఉన్నప్పుడు ఎందుకు వస్తున్నావు ప్రియా? నాకు వద్దు. కాదు మామ, ఒక్క నిమిషం ఇక్కడ కాదు. ఏమైనా వారు పాతకేమో గొడవ అయిందా? అరే ప్రియా ఆమె ఎట్లా వెళ్ళిపోతుంది? ప్రియా ఆమె తీసుకురా. ఎందుకు చేయదు? వంశీ వస్తే కదా. నీకు అయిందా? ఏం కాలే. మరి ఎందుకు ఆమె అట్లా చేస్తుంది? నువ్వు వెళ్ళిపో వంశీ. ఏమైంది చెప్పు అసలుకి? ఫస్ట్ నాకు వద్దు ఆయన చెప్తుంటే అర్థం కావట్లేదు నీకు? వీడియో చేయనీకే పిలిచిన నేను వీడియోలో గురించి. ఎవరిని అడిగి వచ్చినారు? ఇలా ఫోన్ చేసిండు. చేసి వచ్చేసావా? వస్తా, నువ్వు చేసారా? ఆయన ముందు చెప్తున్నా, ఆయన వద్దు, వీడియోలోకి అస్సలు వద్దు. ఎందుకు? అదే ఎందుకు అంటే టైంకి రావు. కొత్త వాళ్ళు వచ్చారు కదా, చేస్తున్నావు కదా, పో చేసుకో. నీకు కూడా వచ్చారు కదా కొత్త వాళ్ళు. కొత్త వాళ్ళు కాదు వీళ్ళు, పాత వాళ్ళే. నేనైతే కొత్త ముఖం చూడు, ముఖం చూడు. కొత్త వాళ్ళమా అంటారా? నేను అరే వీళ్ళిద్దరు వచ్చి యాక్టింగ్ చేయనీకే. వీడియోలో వద్దు నువ్వు. ఎందుకు? అదే అసలు నువ్వు ఎవరిని అడిగి కాదు వస్తున్నావు? ప్రియా, ఇప్పుడు ఏమైంది ప్రియా? ఏమైంది? ఏమైంది? కాదు వద్దు, వాడు వద్దు. మాట అర్థం చేసుకో. నాకు అస్సలు వద్దు. సరే ఒక్క నిమిషం ఆగు ప్రియా. ప్రియా నువ్వు అందరికి ఎవరిని అడిగి నువ్వు చేసి అరే నేను పిలిస్తే ఏమైతుంది రా? యాక్టింగ్ చేయనీకే పిలిచిన. వస్తాడు, చేస్తాడు, పోతాడు. అని చెప్పు. వచ్చిండు. సరే వచ్చిండు కదా. మామ నీకేమైనా ప్రాబ్లం ఉందా? నీకేం ప్రాబ్లం ఉంది? నాకు ప్రాబ్లం ఉంది. ఏముంది? వద్దు. ఇలా చెప్పుకుంటుండగా ఏముందో. నీకేముంది? ఆయన టైం కి రాడు, ఎక్కువ తక్కువ మాట్లాడుతుంటే నాకు నచ్చట్లే, వద్దు అన్న. నచ్చట్లేదు, వద్దు. ఏం టైంకి వస్తలేడు? ఎందుకు వస్తలేడు టైం? నువ్వు ఓరాస్తాలో ఎందుకు వచ్చి మాట్లాడుతున్నావు మధ్యలో? ఏమో చైల్డ్ ఆర్టిస్ట్. ఎప్పుడు న్యూ జాయినింగ్? అట్లనే జాయిన్ అయ్యారు నా దాంట్లో కూడా. అరే రా అమ్మా అబ్బాయి ఎందుకు కొట్లాడుతురు? ఏమో యాక్టింగ్ అరే వద్దు అన్నప్పుడు వద్దు. ఏం రా చిన్న పిల్లలు ఎందుకు పడుతురు చెప్పు? చిన్నపిల్లలు కాదు, ఊరలా నాకు ఇంకా వద్దు. నువ్వు ఏదైనా పెద్ద విఐపివా? కాదు అసలు ఎందుకు ఇట్లా చేస్తుంది ఈమె? అరే అరే నువ్వు ఎందుకు పిలుస్తున్నావు? ఏమన్నా అనుకున్నా? అరే ఆగు, ఒక్క నిమిషం ఆగు. అసలు నువ్వు పిలుస్తావా? ఎందుకు దొబ్బుతున్నావు నువ్వు? ప్రియా. అరే పిలిచిన దొబ్బకు ప్రియా. అసలు ఏమో నాదే కొడుతుంది. ఈయన ఫోన్ చేసి నేను వచ్చినా I'm the boss of the town, sitting high up on my throne, you know. ఆయన ఉండాలి లేదా నేనన్నా ఉండాలి. నీకేం సంబంధం ఆయన వస్తుంది? ఒక్క నిమిషం. నీకు ఈయన తెలుసా? మరి ఎందుకు ఈయన మీద సీరియస్ ఎందుకు? ఆయన అరుస్తలేడా ఇప్పుడు?
అరే బాయ్ ఏమైతుంది అరే ఇప్పుడు ఆయన వస్తే ఉండాలి అరే లేకపోతే బాయ్ నేను నువ్వు నేను చెప్పేది మంచిగా నేను చెప్పేది మేము విను. వచ్చినాము. నేను సింపుల్ ఒక మాట ఇగో వీడు పొద్దున నిద్రలేగానే వీడు చెప్పిండు వాడు ఒకసారి నన్ను విను అడగాలిరా? విను వీడు ఏమన్నాడు వంశీకి ఒకసారి ఫోన్ చేద్దాం వంశీ వస్తాడు వంశీ కూడా మంచిగా చేస్తాడు వంశీ ఎడిటింగ్ చేస్తాడు అన్నీ వస్తాయి వంశీ ఈయన ఇప్పుడు ఏమి ఎవరికి ఏం డోక కొట్టి పోలే ఎవరినేం చేసి పోలే అందుకని చెప్పి ఒకసారి మాట్లాడదామని పిలిచిండు మీరు నన్ను అడగాలి మీరు డైరెక్ట్ ఎట్లా పిలుస్తారు ఎవరిని అడిగి ఏంద్రా, పిలుస్తావు? చెప్పురా ఫోన్ చేసినావు కదా ఫోన్ చేసినప్పుడు ఎట్లా అరే నేను నాకు మాట్లాడుకుంటా అని. దోస్తురా భయ్ నాకు దోశ అయినా మరి చెప్పు నాకు నచ్చుతా నేను. చెప్పురా భయ్ నాకు దోశ అయినప్పుడు యూట్యూబ్ నా ఛానల్ అవు ప్రియాంక చేస్తారు అందరు కలిసి చేస్తారు అదే ఎందుకు వద్దు ఎందుకు వద్దంటే నీకు తెలియదా? ఏ ఆయన ఉండాలి నేను ఉండాలి ఫైనల్ అరే చేస్తాను కాదురా ఫోన్ చేసి పిలిచినావు కదా మాట్లాడరా చెప్తాను కదా పొద్దున ఫోన్లో ఏమన్నావు నేను చెప్పుకుంటా వస్తే నేను చూసుకుంటా వస్తే నేను మాట్లాడుకుంటా ప్రియాంకతోని అందరం కలిసి చేద్దాం అందరం ఉందామన్నావు అందరు ఉంటే ఇప్పుడు నేను మాటలే వస్తాయి నాకు మాట్లాడడానికి ఛాన్స్ ఇస్తురా మాట్లాడు చెప్పు అబ్బా చెప్పు ఏం చెప్తావు ఇప్పుడు ఏమైతుంది చెప్పుంటే నాకు వద్దు నాకు అరే నేను నచ్చట్లే. పిలిచిన మళ్ళీ నువ్వే చేసుకో అంటే ఇక ఎవరున్నారు ఇలా నీకన్నా నచ్చుతాను ఏమో మధ్యలో హలో చేసుకో. ఎందుకు పెడుతున్నావు? నువ్వేమే కదా పెడుతున్నావు అసలు ఏమోరు? అసలు ఏమోరు? నువ్వు ఎట్లా అరే కరారా బై కరా మాట్లాడను కరా కాదు, ఇప్పుడు నేను ఏమంటున్నా ఇదిగో ఇప్పుడు అందరం కలిసి చేద్దామని అరే నీకు ఉంది. మీరు చేసుకోండి ఏదైనా చేసుకోండి అరే ఆవు ప్రియాంక ఒకసారి ఇక్కడ రా ఎందుకంటే చేస్తున్నావు అరే అరే ఇక్కడ రా ప్రియాంక ఎవరు చేయరంట కదా వెళ్ళిపోండి. రా నేను నా ప్రియాంక ఛానల్ ఫస్ట్. నేను చేస్తాను. ఎవరిని అడిగి చేస్తున్నావు ఎవరు పిలిచినావు నువ్వే పిలిచినావు అసలు ఏమైంది ఎవరిని పిలిచినా? ఆయనని పిలిచానా? అరే నేను వద్దు, ఎందుకు పిలిచినావు? ఇప్పుడు ఏమైంది నేను వస్తే? చేస్తాడని పిలిచినా కాదు సరే ఏమైంది చెప్పు అరే ఏమైంది అదే అడుగుతున్నా నేను వెళ్ళిపో ఎందుకు అని చెప్పు చెప్పినా. ఆమెకి ఇంట్రెస్ట్ లేదు చేయదంట అర్థం చేసుకోవాలి వెళ్ళిపో. ఇంట్రెస్ట్ లేదని చెప్తున్నా అసలు ఆగు ఎందుకు దొబ్బుతున్నావు వద్దు అంటే ఇప్పుడు అంత దూరం కల్లా వచ్చినా ఏంది ఫోన్ చేసి వచ్చిండు పాప వాడి గురించి నువ్వు అట్లా ఆలోచించావు సరే వీడు ఫోన్ చేసిన నేను పిలిచిన గాయస్ ఇప్పటి నుంచి వంశీ కూడా చేస్తుండే ఇలా నేను పిలిచిన నా తరఫు నుంచి వచ్చిండు ప్రియాంక తరఫు నుంచి కాదు ఎందుకు ఏడుస్తున్నావు ప్రియాంక ఎవ్వరు వద్దు మీరు ఎవ్వరు వద్దు వెళ్ళిపోండి వెళ్ళిపోండి మీరు ఎవ్వరు వద్దు వెళ్ళిపోండి నా ఛానల్లో నేను ఈమె చేసుకుంటాను వెళ్ళిపోండి ఎవ్వరు వద్దు. అరే నువ్వు చేస్తావు లేవా నా దాంట్లో నువ్వు సరిగ్గా రా. బతుకమ్మలు ఆడతారా ముగ్గురు ఆడతాం. సరే సరే పోండి పోండి మీరు ముగ్గురు వెళ్ళిపోండి. పోండి మనం చేసుకుందాం అసలు ఏమైంది చెప్పు ఏ నాది కాదు. నీ పద్ధతి నచ్చట్లేదు అదే ఏంటిది ఏంటి టైం కి రావు చెప్తే వస్తారు టైం కి నువ్వు ఫోన్ చేస్తావా నాకు నువ్వు నాకు ఫోన్ చేస్తావా నువ్వు నాకు ఫోన్ చేస్తావా నువ్వు ఒక మాట చెప్పాలా అరే నేను చెప్పేది ఏయ్, ఉరగురి, ఎందుకు మధ్యలో ఏయ్, ఆగు, ఒక్క నిమిషం ఆగు, ఒక్క నిమిషం ఆగు, ఒక్క నిమిషం ఆగు. అరే అరే అవుతుంది టైం అనేది అవుతుంది ఎవరైనా లేట్ చేస్తారు మీరు ఏం మాట్లాడుకుంటున్నారు నేను చెప్తున్నా ఏమైందో ఆయన కూడా తెలియాలి కదా ఇప్పుడు నువ్వు చెప్తలేవు ఈయన చెప్పుకుంటుండు ఈయన అడుగుతుండు ఏమైంది నేను చెప్పాలి కదా ప్రియాంక నువ్వు నువ్వు ఎందుకు మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు తెలుసా అంటే లేట్ వస్తుండు కనీసం ఫోన్ చేసి చెప్పాలి ఒక మాట ఆయన చేసిండా ఒక్క నిమిషం నువ్వు చెప్పు బ్యాలెన్స్ లేకపోతే మమ్మీ ఫోన్ నుంచి నువ్వు చేయలేదా? చెప్తే ఆమెకి బ్యాలెన్స్ కోపం చెప్తుంది వస్తుంది. కదా మమ్మీ ఫోన్ నుంచి కాదు ప్రియాంక లేదు బ్యాలెన్స్ లేవనా ఫోన్ చేయాలి వినిపిస్తా కదా బ్యాలెన్స్ లేదని ఇంకో ఫోన్ ని. అది ఇంకొక ఫోన్ నాది ఇంకో ఫోన్. అలా అలా మమ్మీ ఫోను ఆ, మమ్మీ ఫోన్ లో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు నాకు ఫోన్ ఎట్లా చేసిన మమ్మీ దాంట్లోకి ఏం చేసి నీకు అట్లనే నాకు కూడా చేయొచ్చు. చూడు చూడు వీడు లేవు బ్యాలెన్స్ లేవన్నా ఇగో ఆయన లేట్ ఎందుకు అయింది అంటే రోజు అలా చెల్లకి కాలేజ్ దింపాలైన రోజు చెప్పేది ప్రియాంక నేను వినా. నువ్వు ఫోన్ ఎందుకు వచ్చేసి ఫస్ట్ ఫోన్ ఇచ్చేసి నీకేం దాని కాదు ఇప్పుడు అసలు బ్యాలెన్స్ లేవు నిజంగానే లేవు బ్యాలెన్స్ అమ్మా చిన్న చిన్న దానికి ఎన్ని రోజులైంది నిజం చెప్పు 2 days అవుతుంది ఇప్పుడే చూపిస్తాను నిన్ననే బ్యాలెన్స్ లేదు నీది. నిన్ననే ఫోన్ లో మాట్లాడితే నేను విన్నా అయినా ఫోన్ చేసి నాకు అంటే ఇప్పుడే చెప్పిన ఆయన ఫోన్ చేసి అవుట్ గోయింగ్ లేదు ఓన్లీ ఇన్కమింగ్ అవుట్ ప్రియాంక ఒక్క మాట అర్థం చేసుకో ఒక మాట కాదు. రోజుడు కాదు ప్రియాంక వద్దు. ఇంట్లో సిచ్యువేషన్ బాగాలేకపోతే కొంతమందికి ఎవరికైనా లేట్ కాదా అర్థం చేసుకో అది చెప్పాలి అరే చెప్పాలంటే అడుగుతా చెప్తాము ఇంట్లో వాళ్ళు కూర్చుంటారు అరే నడువురా బాయ్ ఇట్లా టైం అవుతుందని తీసుకొని పోతారు ధన అన్న అట్లా అనుకుంటే బాయ్స్ కి అంత ఉంటే లేడీస్ కి ఎన్ని పనులు ఉండాలి అర్థం చేసుకోవాలి లేడీస్ సైడ్ కూడా మళ్ళీ ఒక్క నిమిషం ఆగు. నువ్వు ఒక మాట చెప్పాలా మామ ఒక్క నిమిషం ఆగు. నువ్వు న్యాయం దిక్కు మాట్లాడు ఇప్పుడు ఏమైందంటే ప్రియాంక ఏమంటుంది ఆమె కన్సర్న్ లా ఆమెకి లేట్ వస్తుండు
అందుకని వద్దంటుంది. ఇప్పుడు ఈయనదేంది, నాకు ఇంట్లో ఒక చెల్లి ఉంది, నేను డ్రాప్ చేయాలి, ఈయన ఇది ఉంది, నాకేమైనా పని ఉంటేనే లేట్ అవుతుంది, లేకపోతే లేట్ లేట్ అవుతుంది. అవుతుంది అని చెప్తుంది. నా లెక్క ఇంకొక కొడుకు అయినప్పుడు ఫోన్ చేసి మాట్లాడాలి. వీడియో ఎడిట్ చేసి పొద్దున 3-4 అయితే ఎట్లా లేస్తారు? మాకు లేదు ఆ ఫ్యామిలీ, మేము అసలు చెప్తున్నా వీడియో 4 గంటలకు ఎడిట్ చేసి పొద్దున 9కి రమ్మంటే ఎట్లా వస్తారు? ఎడిటింగ్ అయితే 3-4 అవుతుంది. సరే ఒప్పుకుంటా. నీకు 2 o'clock కూడా రమ్మని వచ్చిన ఇంట్లో పని ఉంది అందుకే రాలేదు. చెప్పాలి వంశీ నాకు. అడుగుతా చెప్తాను మాట్లాడడం పని చేస్తే ఇప్పుడు నీకు ఆకలి అయితే నేను అడుగుతేనే నువ్వు చెప్తావా ఆకలి అవుతుందని తినవా? అడుగుతానే సరే, చెప్తాను. వేసేసాడు బాగా వేసేసాడు. అర్థం చేసుకోవాలి, ఆయన కూడా పనులు ఉంటాయి అంటాడు, ఇగో అది అర్థం అటు సైడ్ అన్న చేసుకో. మాట్లాడు, ఇటు సైడ్ అన్న మాట్లాడు. ఆయనకు అర్థమైంది కాబట్టి ఆయన మాట్లాడుతుండు. అర్థం చేసుకుంటే ఎవరన్నా ఒక్కసారి నేను మాట్లాడతా. రెండు సైడ్లు ఆలోచించి ఒక సైడ్ కాదు, ఆయనది కూడా ఆలోచన. ఆయన పనులు ఉంటాయి అంటాడు, మనకు కూడా ఉంటాయి. ఆయన జర లేట్ అయింది, అర్థం అరే ఇప్పుడు చేసుకోవాలి. ఏంది ఆయన ఉంటాడా? ఉంటాడు. నాకు వద్దు, నేను చెయ్య. అదే ఎందుకు అరే ఎందుకు చేయవు ఆయన ఉంటా అంటే? ఇష్టం లేదు. అసలు అది రీజనే కాదు. ఇగో పర్సనల్ చెప్తే నీకు తెలిసి నాకు తెలిసి ఇంకా ఎవరికి తెలియదు. నువ్వు ఫస్ట్ నేను చదువు పడ్డాక నాకు చెప్పాలనుకోవట్లేదు. నువ్వు నా ఫస్ట్ చదువు పడ్డాకు చెప్పాలనుకోవట్లేదు. మీకు ఎందుకు ఎగురుతున్నా? అసలు ఈ మోరు నీకెందుకు? ఈ మోరు వరం ఎవరైనా ఆమెకంటే సరే టైం ఆమెకు సెట్ కాలేదు అవసరే అని చెప్పి ఈమె ఎంజాయ్ అంటూ నేను అసలు ఈ మోరు చేయకపోనికి నేను చేయాలంటే అక్కే ఆ? చేస్తే నేను చేస్తా. అక్కే మాట అంటే అక్క మాట. అసలు అంటుందంటే నేను రాకనే పోతుండే వరం ఫోన్ చేసి నేను వచ్చిన నేను ఆమెనంటే కోపం వస్తుందా నీకు? రాదా? ఆ? ఆ? రాదా? ఓ, మీ సరే, అత్తగారు. సరే. నువ్వు అంతా మాట్లాడకు. నువ్వు ఒక నిమిషం ఆమె ఆమెతో మాట్లాడుకుంటాను ఎవరో నాకు తెలియనే తెలియదు. ఏ అసలు ఇవన్నీ ఉంటే నేను రాకనే పోతున్నాను నేను వరుణ్ ఫోన్ చేసి నేను వచ్చిన వరుణ్ ఫోన్ చేసి నేను వచ్చిన నేను ఆయన ఫోన్ చేసి వరుణ్ ఆయనతో ఆయనతో అరే ఊరుకోకురి, ఆయన ఎందుకు కోసం వచ్చిన నేను నీ కోసం రాలే నేను ఆయన కోసం వచ్చిన నేను వెళ్ళిపో. ఆయన కోసం వచ్చిన నీ కోసం రాలే మళ్ళీ వెళ్ళిపోయి నుంచి. నువ్వే ఆయన పిలిచి ఆయన కోసం వచ్చిన నువ్వేం చెప్తున్నావు వెళ్ళిపోమను. వెళ్ళు వంశీ. ఆగు రైజా, ఒక్క నిమిషం ఆగురు, ఎందుకు మీదకి వస్తారు? నువ్వు అది నాకు ఆగురే. అసలు వీళ్ళిద్దరు ఎవరో నాకు అర్థమవుతుంది వీళ్ళిద్దరు ఎవరో అర్థమవుతుంది కొత్తగా వస్తారు వీళ్ళు మాట్లాడుతారు ఏమైంది చెప్పచ్చు. వద్దు పంపించేయి, మంచిగా చెప్తున్నా వద్దా కదా. వంశీ ఇప్పుడు? వద్దు పంపి పంపి ఏ ఇక సెట్ కాదు నేనే పోతా ఇక వెళ్ళు మళ్ళా. ఏ, ఎందుకు అనవసరం నేను అసలు నాకనే పోతుండే ఇవన్నీ ఉంటాయి సిగ్గులేదా? అసలు వెళ్ళిపో. శరం లేదా? నమ్మక వంశీ, ఇదంతా ప్రాంక్. ఆమెకు తెలుసు. నీకు తెలుసా ప్రాంక్ అని ఆమె నేను ఫోన్ చేసినప్పుడు నా పక్కనే ఉంది భయ్. ప్రాంక్ చేసిరా ఇందాక ఫోన్ నీతో నేను పోతా అంటుంది. ప్రాంక్ చేసిరా లేదు వీళ్ళు తెలియదు వీళ్ళిద్దరికి ప్రాంక్ చేసినట్టు అందరికి ఈమెకు ఆమెకు తెలియదు. ఈమెకి తెలియదు, నువ్వు ఎందుకు ఈయనకి తెలియదు. వీళ్ళిద్దరు బుగ్గారా మధ్యలో నాకు ఇప్పుడు చెప్తుంది వంశీ. నేను ఇప్పుడు చెప్పిన ఆయనకి ఈయన మీద మీదకి ఇట్లా పోతుంది అని చెప్పేసి తెలియదు వాళ్ళకి. అవునా ఈయన ఓవర్ రియాక్ట్ అయిపోయింది ఈయన. అందుకనే ఈయనకి చెప్పిన పక్కా చేసుకో ఇప్పుడే. వీళ్ళిద్దరిని బక్రా చేసిన మధ్యలో ఎట్లా వెళ్ళిపో వెళ్ళిపోతాను వెళ్ళిపో. ఇగో ఇప్పుడు నుంచి అందరు కలిసి చేద్దాం. ఎవరు కొట్లాడకూరు అర్థమవుతుందా? నువ్వు మెయిన్ గా చుచ్చులు పెట్టాకు. అందరు ఇప్పుడు కలిపింది వాళ్ళనిరా, అందరినీ కలుపుకుంటూ వస్తుంటా నేను. నేను కలిపింది. నేనే చెప్పిన మీరు ఫోన్ చేయమని. అమ్మో చూడు. అవునా నైస్. ఏ చీటా, నేను ఫోన్ చేసిన. వీళ్ళు అడుగు నేను ప్రియా పక్కనుండే ప్రియాంక పక్కనుండే అల్లుతుంది. ప్రియాంక అల్లుతుంది తెలుసు వాళ్ళకి కూడా. సరే ఇవే శృతి చిన్నదా? రామ్ మనాలా. ఇట్లానే కలిసి ఇట్లానే ఎంటర్టైన్ చేసి అందరు కలిసి చేద్దాం వీడియో. ఇట్లా మెంటల్ అయిపోవాలి. థ్యాంక్ యూ దిబ్బలు లాక్తారు అయ్యా అట్లా